హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఉమెన్ స్పెషల్. ఇవాళ మనం నేర్చుకోబోయే ఐటెం రవ్వ దోశ. ఈ దోశ ఇన్స్టెంట్గా, అప్పటికప్పుడు చాలా సింపుల్గా, ఈజీగా, టేస్టీగా హోటల్ స్టైల్లో ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. రవ్వ దోశకు కావలసిన పదార్థాలు: బొంబాయి రవ్వ 3 కప్పులు, మైదా 1 కప్పు, బియ్యం పిండి 2 కప్పులు, జీలకర్ర కొద్దిగా, ఉప్పు తగినంత, వేయించిన పల్లీలు కొద్దిగా, ఉల్లి, క్యారెట్, పచ్చిమిర్చి, కొత్తిమీర, అల్లం చిన్న చిన్న ముక్కలుగా తరిగి పక్కన ఉంచుకోవాలి. నూనె కొద్దిగా. ముందుగా ఒక బౌల్లో బొంబాయి రవ్వ, మైదా, బియ్యం పిండి, జీలకర్ర, తగినంత ఉప్పు అన్నీ వేసి చక్కగా కలుపుకోవాలి. తర్వాత నీటిని పోస్తూ కలుపుకోవాలి. గ్లాస్తో కలుపుతూ దోశ పోయడానికి వీలుగా పలుచగా కలుపుకోవాలి. ఇప్పుడు రవ్వ దోశకు పిండి రెడీ అయిపోయింది. గ్లాస్తో దోశ పిండిని పెనంపై చక్కగా స్ప్రెడ్ అయ్యేలా దోశ వేయాలి. ఇలా వేసిన దోశపై ముందుగా చిన్న ముక్కలుగా తరిగిన వెజిటబుల్స్ వేసుకోవాలి. అదేవిధంగా పల్లీలు కూడా వేసుకోవాలి. తర్వాత నూనె వేసి చక్కగా కాల్చుకోవాలి. రవ్వ దోశను తక్కువ మంటపై కాల్చుకోవాలి. ఎంతో టేస్టీ అయిన రవ్వ దోశ రెడీ అయింది. చట్నీతో పాటు రవ్వ దోశను వేడిగా సర్వ్ చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఉమెన్ స్పెషల్. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.